మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఈ వీడియోని ప్రతి ఒక్కరు చూడాలి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు ఇంకా పక్క చూడేసి ఉపాయం చేయరు. కానీ కొంతమంది అజ్జకార అడవులు ఉంటారు చూసినారు, గాలు మాత్రం పొరపాటున కూడా చూడకూరి. ఎందుకంటే భర్త అంట పెళ్ళానికి ఫోన్ చేసిండట. ఫోన్ చేసి, ఇగో నువ్వు ఉన్నావు కానీ అటుకెళ్ళి నువ్వు ఉంచుకున్న దగ్గరనే ఉండు కానీ ఇంటికి రాకని చెప్పిండట. నీకు ఉంచుకున్నాడు ఒకడు ఉన్నాడు, నీకు లవర్ ఉన్న సంగతి నాకు అర్థమైపోయింది. నీకు దండం పెట్టి కాలు మొక్తా కానీ నువ్వు మాత్రం ఇంటికి రాకు, నువ్వు ఉంచుకున్న నెంబడే తిరిగమ్మా, నా దగ్గర రాకని చెప్పిండట. మరి గంత పెద్ద మాట ఏమెక్కడ కానొచ్చు మొగడు, పుస్తకం కట్టిన మొగడు పెళ్ళాన్ని ఉంచుకున్నాను కానీ ఉండు నా ఇంటికి రాకని అన్నాడంటే మరి ఆ మొగడు ఎంత భయపడవచ్చు చెప్పురిగా. ఎడ జరిగింది అంటే యూపీలో బులందర్ షహర్ అంట ఊరు. బులందర్ షహర్ దగ్గర మొగని పేరు రాజకుమారు. ఈయనకి పెళ్ళి అయిందట. పెళ్ళి అయితే పెళ్ళం పెయ్యుడు ఒక కొడుకో బిడ్డో పుట్టిరు. ఒక బిడ్డని ఇచ్చారు పేపర్లో, మరి బిడ్డనా కొడుకా తెలియదు కానీ సరే ఓ పిల్లగాడు ఉన్నారు. అయితే పెళ్ళానికి మొగనికి ఎప్పుడు పంచాయతీ ఉంటుందంట. ఎప్పుడు పంచాయతీ ఉంటే ఏం చేసిండట, ఇక నా వల్ల కాదే నీతోటి పోతే నీ తల్లిగారింటికి అన్న పో కానీ నా కాడ ఊరికే నిలబెట్టుకోకని చెప్పిందట. నువ్వెంత నీ పీకుడేంత అనుకుని ఏం చేసిందంట, పిల్లం మొగని పెట్టి తల్లిగారింటికి పోయిందట. తల్లిగారింటికి పోయినాక మొగడు ఒక బుద్ధి అయితే అది ఇంక ఎప్పుడో ఒకసారి సుడబుద్ధి అయ్యి గట్టిన సాడుగా మాటుగా తల్లిగారింటికి అవి పోయిందట. పోయేసరికల్లా పిల్లం ఇంకో నెమ్మడేసుకొని తిరుగుతుందట. తిరుగుతుంటే ఆ ఊళ్ళో చిన్నగా ఎంక్వైరీ చేసిండట. వీళ్ళు అడిగినట్ట, గాడు ఓడాడు నా పిల్లాన్ని వేసుకొని తిరుగుతున్నట్టే, ఓరి నాయన నీకు ఆ సంగతి తెలవనట్టుంది, ఆడు నీ పిల్లానికి మరిగినరా నాయన, నేను పిల్లం ఆయన ఉంచుకుందని చెప్పినట్ట. తెలిసిందిగా. ఇక అప్పటి నుంచి కుడుక పట్టినట్ట ఎట్టా ఏం చేయాలి ఇది వచ్చకాలం లేదు ఏం చేయాలనుకొని పెద్ద మనుషులు చెప్పినట. పెద్ద మనుషులు చెప్తే పెద్ద మనుషులు ఇంటికి పిలిపించినట. ఇంటికి పిలిపిస్తే వచ్చిందట, పిల్లం వచ్చిందట, పిల్లగానే తీసుకొని వచ్చిందట. వచ్చినాక అవునమ్మ నువ్వు ఉన్నట్టు తిరుగుతున్నావంట, మరి ఇది ఎంతవరకు కరెక్ట్ నీ మొగడు చెప్తుండు అని అడిగిరట పెద్ద మనుషులు. మీ దగ్గర దమ్ముంటే సాక్ష్యాలు చూపిరు, నాకు సాక్ష్యాలు చూపిరి, నేను ఏడ పలంతరం చేసినా, నేను లంగనా దొంగనా ఎట్టా నా మీద బదనాం చేస్తాడు ఈడు బదనాం చేస్తుండు కాబట్టి నేను మా తల్లిగారింటికి పోయినా, తల్లిగారింటికాడ నేను సత్యవంతరాలుగా నేను బతుంటే నా మీద ఈ లేని రంకు కడతాడు అని పెద్ద మనుషుల మొదలు ఇల్లు పెట్టిందట. ఈడేం చేసిండు, తిరుగుతప్పుడు చూస్తుంది కానీ ఫోటోలు కొడతాడట. ఫోటోలు కొట్టాం కానీ మరి పడ్డాయో పర్లేదు తెలియదు కానీ సాక్ష్యాలు మాత్రం చూపించలేకపోయినట్టు. చూపించలేకపోయేసరికరా నోరెళ్ళ పెట్టిండు. ఇక పెద్ద మనుషులు ఉండి ఏమో నువ్వేం మనిషిలో నాయన, ఈ తల్లి అది మంచి పోరు ఉన్నట్టుంది, నువ్వే లంగ దొంగ ఉన్నట్టు ఉంచుకో, నీ ఇంట్లో తోలుకొని సంసారం చేయి, ఏమైనా చక్కదాని పిల్లం పెట్టుకొని దూరం ఉంటారా పిల్లం మగలు ఒక్కడ ఉండురా అని చెప్పిరట. ఆ యూపీ పెద్ద మనుషులు చెప్పినట. సరే ఇంటికైతే రా అనుకొని ఇంటికి పిలిపించినట. మళ్ళీ పిల్లం వచ్చిందట. పిల్లం వచ్చి మళ్ళీ 4 రోజులు అడంగిడంగా మరి ఏం సంసారం చేసిరో ఏం పాడైరో కానీ ఇక 4 రోజులు మంచుకున్నాక చిన్నగా ఏం చేసిందంటే పిల్లం ఫోన్ తీసుకున్నట. ఫోన్ తీసుకొని చిన్నగా ప్రొఫైల్ ఓపెన్ చేసి లాక్ ఓపెన్ చేసి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా మొత్తం ఓపెన్ చేస్తున్నట్టు. అయితే ఫేస్బుక్లో ఉన్నదంట. ఫేస్బుక్లో ఏముంది, ఫేస్బుక్లో భార్య ఒకటి సిమెంట్ బ్యాగ్ ఉందంట, ఒక డ్రమ్ ఉందంట, బ్లూ కలర్ ఒక గిసౌండ్ కలర్ డ్రమ్ము, సిమెంటు, కంకర, ఈ 3 కలిపి ఉన్నది ఒక ఫోటో పెట్టిందంట. ఫేస్బుక్లో డీపీలా పెట్టి కింద క్యాప్షన్ రాసిందంట. అమ్మర కొడుక, ఈయనకి ఎమ్మటే గుర్తొచ్చింది. పోయిన సంవత్సరం ఆడు మన మస్కానో బిస్కానో ఒక అమ్మాయి ఉండే కదా, ఉంచుకున్న సాయంతో ఆ సౌరవ్ అంటూ ఇన్ని సంపి 15 ముక్కలుగా నరికి డ్రమ్ములేసి ఏమంటారు మాల్ చేయలే కంకరేసి. అమ్మర కొడుకు ఆడు గుర్తొచ్చిందట. ఇది ఆ పని చేద్దామనే నన్ను గిట్ట పెట్టింది ఇది ఫేస్బుక్లో. ఇక ఎందుకున్నా మోసమే. ఇక నన్ను నేను కాపాడుకోవాలంటే, నా పిల్లం భార్య నుంచి నేను కాపాడుకోవాలంటే ఇది నా దగ్గర ఉండొద్దు అని మళ్ళీ చిన్నపాటి గొడవ పెట్టుకోగానే మళ్ళీ పోయిందట. మళ్ళీ తల్లిగారింటికి పోగానే ఇక పోయినావు అనుకొని ఫోన్ చేసినట. ఫోన్ చేసి నువ్వు నా దగ్గరికి రాకు అటుకెళ్ళి అటే ఉండు, నువ్వు ఉంచుకున్న దగ్గరనే ఉండని క్లియరెన్స్ ఇచ్చిండట. ఇగో పేపర్లు ఇచ్చారు, నేను చెప్పే అబద్ధం ముచ్చట కాదు. ఫేస్బుక్లో భార్య సిమెంటు మరియు డ్రమ్ ఫోటో చూసి భయపడిపోయిన భర్త ప్రియుడితోనే ఉండు, నా దగ్గరికి రాకని అంగీకారం చెప్పిండట. నువ్వు ఉంచుకున్న దగ్గరనే ఉండు ఓ పిల్లమా, నీ దండం పెడతా, నువ్వు నా దగ్గర రాకని భర్త చెప్పేసిండట. యూపీలో ఘటన.
భార్య ఫేస్బుక్లో ఉన్న పోస్టు చూసి ఆమె భర్త దర్శకున్నాడు. ఈ భార్య నాకు వద్దు బాబోయ్, నిక్షేపంగా ప్రియుడిద ఇంటికే వెళ్ళిపోవచ్చు అని అనుమతి ఇచ్చేశాడు. ఆయనలో ఉన్న బలంగా ఎందుకు మార్పు రావచ్చు అని అంటే ఆమె ఫేస్బుక్ పేజీలో సిమెంట్ ఔర్ డ్రమ్ము, నీలం రంగు డ్రమ్ము ఔర్ సిమెంటు శీర్షికలతో హత్యా కథనాలను ఉండడమే. అలా అతని భార్య చేతికి తన ప్రాణాలను కాపాడుకున్నాడు. బాధితుడు యూపీలోని ఇదేంటి బులందర్పూర్కు చెందిన రాజ్ కుమార్. అతడి భార్య 6 నెలల బిడ్డ ఉన్నారు. భార్య తరచూ గొడవపడి ఇంటికి పుట్టింటికి వెళ్ళేది. నేను ఫస్ట్ చెప్పినా కదా, పుట్టింటికి పోయేది. గింతే ఏమైనా ఉంచుకున్నోళ్ళు మైకాలో వాడి మంచిగా రాజలేక తిరుగుతుందంట. మొగని కంట్లో పడితే అడిగిన పాపానికి నన్ను అడుగుతావు బిడ్డ అని ఫేస్బుక్లో ఎమ్మడే మార్చేసిందంట. నీలం రంగు డ్రమ్ము, సిమెంటు, కంకర 3 వెచ్చి ఒకళ్ళ పెట్టి ఫోటో వచ్చి పెట్టిందంట. నన్ను కనుక టచ్ చేసి బయట బిడ్డ పోయిన సంవత్సరం కాలే పలానా పని, ఇంకో గదే పని నీకైతే అన్నట్టు చెప్పకనే చెప్పిందంట. మొగడి దెబ్బకి దర్చుకొని ఏమొద్దు బామ్మ, నీ అంతలో నువ్వు ఉండు, నా అంతలో నేనుంటా, నేను ఈ భూమి మీద బతకాలనుకుంటున్నా, సావాలనుకుంటలేను, నువ్వు తప్పు అనుకొచ్చి నన్ను చంపేందుకు నీ అంతలో నువ్వు ఉంచుకున్నాను నెమ్మడువా అని మొగడే పర్మిషన్ ఇచ్చిందంట. గిసపోయింటి కాలం వచ్చింది. ఎట్ట బతుండొచ్చు రేపన్నాడు పోరగాళ్ళు, ఎట్ట బతుండొచ్చు పాడైపోను. గింత అధ్వానంగా తయారైతే ఎట్ట అవుతారమ్మా. కొంతమందిని అందరూ ఆడవాళ్ళు కట్టించుకుంటారు కానీ కొంతమందికి ఇట్లా తలగబడ్డారు. ఆల్రెడీ ఆ నెమ్మడి తిరుగుతుంటివి, మళ్ళా మొగడు అడిగేసరికల్లా సాక్ష్యాలు అడిగితివి. ఇవన్నీ కాదని మళ్ళీ ఫేస్బుక్లో మళ్ళీ గుర్తులు పెడితివి. ఇక ఏ మొగడు సంసారం చేస్తాడు చెప్పురులా గిసోంటి ఆడవాళ్ళతోటి.